కోరుకోం మనం, అవునా కదా? అయితే చాలామంది ఆలోచన ఏమిటంటే, దేవుడు నాకు బాధలను పెట్టాడు, దేవుడు కలగజేశాడు అని అనుకుంటాం. కానీ వాక్య ప్రకారం దేవుడు ఏ మనిషికి బాధ పెట్టడానికి ఇష్టపడ్డాం. ఆయన ఏ మనిషికి బాధ కలగ చేయడు. మరి బాధలు ఎలా కలిగినో చెబుతాను నేను, జాగ్రత్తగా మనం చేద్దాం. చూడండి వాక్యాన్ని. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 31 నుండి 33 వరకు చదువుతున్నాను. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 31 నుండి చదువుతున్నాను. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగ చేయడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎవ్వరిని కూడా ఆయన హృదయపూర్వకముగా విచారము కానీ బాధ కానీ కలుగ చేయడు. ఒకవేళ తన క్రియలను బట్టి బాధ కలగజేస్తే కృపా సమృద్ధిని బట్టి కలగజేస్తాడట. దేన్ని బట్టి అంటే, ఆ బాధలో కూడా నీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పడానికి, ఆ బాధలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఈవిని ఇవ్వడానికి బాధను పెట్టి, ఆ బాధలో ఆయన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎవ్వనికి హృదయపూర్వకముగా విచారమైనను బాధ అయినను కలుగ చేయడు. బాధ అయినను కలుగ చేయడు. పిల్లారా, ఆయన ఎవరిని కూడా బాధపరిచేవాడు కాడు. ఎవరు కూడా విచారముతో ఉండాలి అని కోరుకునేవాడు కాడు. తన పిల్లలు నిత్య సంతోషము గలవారై ఆనందముతో చక్కగా వాళ్ళు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే మనకు ఆయుష్నిచ్చాడు, తన జీవాన్నిచ్చాడు. మనము నరకానికి వెళ్ళిపోతూ ఉంటే మన కొరకై మనస్థానములో నిలబడి తన ప్రాణాన్ని అర్పించాడు.